సుధా, సుధా, ఏమండి? నేను అకాడమీకి వెళ్ళొస్తాను. అలాగే. సుధా, ఏంటండి? నువ్వు గుడికి వెళ్తా అన్నావు కదా, నిన్ను నేనే గుడి దగ్గర డ్రాప్ చేసి అలా అకాడమీకి వెళ్ళిపోతాను. పద. చచ్చండ్రా దేవుడా. కుంకుమ పూజ ఇప్పుడు కదండి, రాహుకాలం అయిపోయిన తర్వాత. పక్కింటి వనజ గారు కూడా వస్తా అన్నారు. నేను ఆవిడతో కలిసి వెళ్తానులేండి. ఓకే, నీ ఇష్టం. ఏంటి పైటరాజు, ఫంక్షన్కి వెళ్తా అన్నావు? సార్, మీరు కార్ తీసుకెళ్తా అన్నారు కదా, కార్ క్లీన్ చేసి వెళ్దామని ఆగాను సార్. క్లీన్ చేశాను సార్, మీరు బయలుదేరండి. మీ భార్యాభర్తలిద్దరూ ముస్తాబయ్యి మీ వియ్యంకుడు గారి కొత్త పెళ్లి చూసి తృప్తిగా భోంచేసి తిరిగి రండి. అమ్మగారు, పదండి వెళ్దాం. అమ్మా, అమ్మయ్యా, సార్ వెళ్ళిపోయినారు. మనం కూడా త్వరగా బయలుదేరదామమ్మా, అక్కడ కార్యక్రమం మొదలైపోయి ఉంటుంది. నాకింకా కంగారుగానే ఉంది లచ్చమ్మ. మా వదిన చూస్తే ఖచ్చితంగా పెద్ద గొడవ జరుగుతుంది. అమ్మా, అక్కడ ఉన్నది రుద్రబాబమ్మా. ఈ పాటికి అంతా సెట్ చేసే ఉంటాడు. మీరేం భయపడకుండా బయలుదేరండి. రండమ్మా. రండమ్మా.